టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు వరుసగా రాబోతున్నాయి. ఎంత వద్దు అనుకున్నా కూడా కనీసం 3-4 సినిమాలైనా క్లాష్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగు హీరోల సినిమాలు మాత్రమే కాకుండా తమిళ స్టార్ హీరోల సినిమాలు కూడా పోటీపడి రాబోతున్న నేపథ్యంలో పెద్ద క్లాష్ అయితే తప్పేలా లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దాంతో అక్టోబర్ కి ఈ సినిమాను వాయిదా వేశారు. అక్టోబర్ 10న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ తేదీన తెలుగు సినిమాలు పెద్దవి ఏవి కూడా విడుదలయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. దేవరాకి టాలీవుడ్ సినిమాల నుంచి పెద్దగా పోటీ అయితే ఉండకపోవచ్చు, కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. రజనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే సినిమాలు నటిస్తున్నాడు. ఆ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారు. వెట్టయాన్ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ రాలేదు, కానీ దేవరా సినిమాకు కొంచెం అటు ఇటుగా అయితే ఈ సినిమా ఉంటుంది అని బలంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలకు టాలీవుడ్ లో గతంలో ఉన్నంత క్రేజ్ అయితే లేదు కనుక దేవరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వెట్టయాన్ నుంచి పెద్దగా పోటీ అయితే ఉండకపోవచ్చు. అయితే దేవరా సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే తమిళనాడు కూడా దేవరా సినిమాకి గ్రాండ్ రిలీజ్ అయితే దక్కాలి. వెట్టయాన్ సినిమా పోటీ ఉంటే అక్కడ దేవరా సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాకపోవచ్చు. ఇక్కడ రజనీకాంత్ సినిమాకు అక్కడ దేవరా సినిమాకు క్లాష్ వల్ల డ్యామేజ్ ఉంటుంది కనుక ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఈ విషయాలు టెన్షన్ పడుతున్నారు. కనీసం వారం గ్యాప్ వచ్చినా కూడా బాగుండేది అని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి.